యూట్యూబ్ వీడియోస్ను ప్రారంభించాలనే ఉద్దేశంతో నా ఈ మొదటి యూట్యూబ్ వీడియోల్లో వంట నూనెల గురించి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేసేటటువంటి అంశాల్లో వంట నూనెలు ఒకటి. వంట నూనెలని మనం పూర్వకాలం గానుగ పట్టించడం ద్వారానే మనం గానుగ ద్వారా వచ్చినటువంటి నూనెలనే వాడేవాళ్ళం. సరే, టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఆ నూనెల్ని శుద్ధి చేయడం అనే పేరుతో అనేక రకమైన ప్రాసెసింగ్లకి గురి చేసి రిఫైన్డ్ ఆయిల్స్గా మనకు తీసుకొస్తున్నారు. కానీ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఎంతో అనారోగ్యాన్ని కలుగజేస్తున్నాయి. ఏమిటి ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కలుగజేసేటువంటి అనారోగ్యాలు అంటే, ఈ కింద విషయాలని తెలుసుకుంటే, ఆ రిఫైనింగ్ ప్రాసెస్ గురించి కొంత అర్థం చేసుకుంటే దానిలో కలిగినటువంటి దాని వలన కలిగినటువంటి నష్టాలు అనేవి, ఆరోగ్యపరంగా వచ్చిన ఇబ్బందులు అనేవి మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ రిఫైనింగ్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మామూలుగా గానుగ నుంచి వచ్చిన వడపోసినటువంటి నూనెని మనకి 4-5 స్టెప్స్ ద్వారా రిఫైనింగ్ ప్రాసెస్ లో చేస్తారు. మొదటిది, దానికి ఫాస్ఫారిక్ యాసిడ్ ని కలపడం ద్వారా ఆ డీగమ్మింగ్ అనేటటువంటి ఆ జిగురుతనాన్ని తొలగిస్తారు. దాన్ని డీగమ్మింగ్ ప్రాసెస్ అంటారు. ఫాస్ఫారిక్ యాసిడ్ ని కలపడం ద్వారా ఆ డీగమ్మింగ్ ప్రాసెస్ లో జిగురుతనాన్ని పోగొడతారు. ఆ తర్వాత దానికి కాస్టిక్ సోడా కలిపి దానిలో ఉన్నటువంటి యాసిడ్ని తొలగించడం మరియు నీటిని కూడా కలపడం ద్వారా, నీటిని కలిపి మళ్ళీ ఫిల్టర్ చేయడం ద్వారా న్యూట్రలైజేషన్ అనే ప్రక్రియని చేస్తారు. ఈ రకంగా ఈ డీగమ్మింగ్, న్యూట్రలైజేషను, అంతేకాకుండా ఇంకా డీవోడరైజేషన్ అంటే వాసన లేకుండా చేయటం, అలాగే రంగు లేకుండా చేయటం, ఇలాంటి ప్రక్రియ ద్వారా మనకి రిఫైనింగ్ అనేది చేస్తారు. అయితే ఈ డీగమ్మింగ్, న్యూట్రలైజేషను, డీవోడరైజేషను ఇలాంటి ప్రక్రియల్లో మనకి అది వాడినటువంటి ఫాస్ఫారిక్ యాసిడ్, కాస్టిక్ సోడా లాంటి వాటి వలన మనం ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. ఫాస్ఫారిక్ యాసిడ్ వాడటం వల్ల మనకి ఒళ్ళు నొప్పులు రావటం, గుటకలు వేయలేని పరిస్థితి, అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, అజీర్ణ సమస్యలు అనేవి ఇంకా అనేక సమస్యలు వస్తున్నాయి. అలాగే కాస్టిక్ సోడా వలన కూడా ఆ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, ఇంకా ఈ గుటకలు వేయలేని పరిస్థితి, ఈ వేయడానికి కలిగే ఇబ్బందులు, ఇలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఈ కాస్టిక్ సోడా వలన వస్తున్నాయి. సో ఇంత అనారోగ్యాన్ని కలిగించేటటువంటి ఈ రసాయనాలు కలిపి మనకి రిఫైనింగ్ ప్రాసెస్ అని చెప్పేసి వాడుతున్న ఈ నూనెలు వాడాల్సిన అవసరం మనకి లేదు. అలా వాడటం ద్వారా కొత్తగా అనారోగ్యాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. సో గానుగ నుంచి వచ్చినటువంటి చక్కగా వడపోసినటువంటి నూనెలు వాడుకోవటమే ఉత్తమం. అవే ఆరోగ్యానికి మంచిది. అలా మరలా ఏ రకమైనటువంటి నూనె వాడాలి అనే విషయంలో కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ నూనెల్లో ఏ నూనె ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇంకొక వీడియోలో వివరంగా చర్చిద్దాం. ఈ విషయాలని నలుగురికి తెలియజేస్తారని, తద్వారా మనకి మంచి సమాచారాన్ని అందరికీ అందజేసిన వారు అవుతారని కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.